అంతరించిపోతున్న మన ప్రాచీన కళలను తిరిగి నేటి తరానికి భావితరానికి అందజేయడంలో భాగంగా కొండా రాధాబాయి జగన్నాథం ఫౌండేషన్ ద్వారా మేము ముందుకు వస్తుంది. అందరూ ఆశీర్వదించండి. ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో కిసాన్ దివస్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో రైతుల ప్రాధాన్యతలను చాటి చెప్పే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. పిల్లలు రైతుల వేషధారణలో పాల్గొని కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాఠశాల చైర్మన్ శ్రీ విపల్ శ్రీపతి రెడ్డి గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, రైతు దేశానికి వెన్నెముక అని, ప్రతి ఒక్కరూ రైతుల శ్రమను గౌరవించాలని సూచించారు. రైతుల వేషధారణలో పాల్గొన్న పిల్లలు మరియు సహకరించిన తల్లిదండ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శ్రీమతి కీర్తి వీరేందర్, ప్రిన్సిపల్ శ్రీ ప్రభాకర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్లో నిర్వహించబడిన జాతీయ పుస్తక ప్రదర్శనను ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు మరియు అధ్యాపక బృందం సందర్శించారు. ప్రియమైన పుస్తక పఠనం అనే భావనతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ద్వారా పిల్లలలో పఠన అలవాటు పెంపొందించి మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచే గొప్ప ప్రయత్నం జరిగింది. ఈ జాతీయ పుస్తక ప్రదర్శనలో 250కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేయబడగా విద్యార్థులు ఇంటర్నేషనల్ మరియు దేశీయ కథనాలు, పుస్తకాలు, జాతీయ వీరుల జీవిత చరిత్రలు, గణితము, సామెత, సామాన్య విజ్ఞానానికి సంబంధించిన అనేక రకాల పుస్తకాలను ఆసక్తిగా పరిశీలించారు. పుస్తకాల ప్రపంచంలోకి అడుగుపెట్టిన పిల్లలు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. చాలామంది విద్యార్థులు పుస్తకాలు కొనుగోలు చేసి చదవడానికి ఆసక్తి చూపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీ కీర్తి వీరేంద్ర రెడ్డి గారు, ప్రిన్సిపల్ ప్రభాకర్ గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సినీ గేయ రచయిత సుధాల అశోక్ తేజను కలిశారు. విద్యార్థులతో పాటు కరస్పాండెంట్